హలో అండ్ వెల్కమ్ టు ఐఏసీ. సో ఈ వీడియోలో డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఈ రోజు కూడా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ దానితో పాటుగా నిన్న మనం డిస్కస్ చేయలేదు కదా కొన్ని కరెంట్ అఫైర్స్ని. సో అవి కూడా ఈ వీడియోలో నేను కవర్ చేస్తాను. సో ఫస్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ కరెంట్ అఫైర్ బోయితా బాందనా. దీన్ని మీరు బాలి జాతర అని కూడా పిలవచ్చు. ఒడిస్సాలో చాలా ఫేమస్గా సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్. ఎస్పెషల్లీ ఈ ఫెస్టివల్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు అంటే, అండ్ అక్కడున్న పోర్ట్స్ ఉంటాయి చూసారా, ఓడరేవులు అని చెప్పేసి, సో వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వడానికి దీన్ని సెలబ్రేట్ చేస్తారంట. ఎస్పెషల్లీ ఒడిస్సాలోనే, ఇండియాలోనే ఇంపార్టెంట్ వన్ ఆఫ్ ద పోర్ట్ ఒడిస్సాలో లొకేట్ అయి ఉంది. దాని పేరు పారాదీప్ పోర్ట్. ఇది మీకు స్టాటిక్ జీకే పరంగా, జాగ్రఫీ పరంగా, కరెంట్ అఫైర్స్ పరంగా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఎయిదర్ ఎస్ఎస్సికి కానీ లేకపోతే ఆర్ఆర్బీకి కానీ, ఈవెన్ గ్రూప్స్కి కూడా. బ్యాంకింగ్ వాళ్ళకంటారా, ప్రజెంట్ కరెంట్ అఫైర్ అనేది ఇంపార్టెన్స్ అవ్వచ్చు అనమాట. సో మనకి పారాదీప్ పోర్ట్ ఈజ్ వన్ ఆఫ్ దట్ ఇంపార్టెంట్ పోర్ట్ ఇన్ ఒడిస్సా ఏరియా. ఇండియాలోనే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇది. అలాంటి పారాదీప్ పోర్ట్ని మెయిన్గా చేసుకుని ఈ బోయితా బాందనా అనే ఫెస్టివల్ని ఒడిస్సాలోని పారాదీప్ పోర్ట్ అథారిటీ కండక్ట్ చేసింది. దానికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారు అటెండ్ అయ్యారు. అక్కడ ఇంకా డిఫరెంట్ ఈవెంట్స్ జరిగితే ఆ డిఫరెంట్ ఈవెంట్స్ అన్నింటిలో వర్చువల్గా ఆమె పార్టిసిపేట్ చేయడం జరిగింది. అంటే ఆన్లైన్ మోడ్ ద్వారా. సో ఇట్లా మనకి అక్కడ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్, మిగతా వాటిని ఆమె ఇనాగ్రేట్ చేశారు. ఆ పోర్ట్ ఫెస్టివల్కి మాత్రం డైరెక్ట్గా పార్టిసిపేట్ చేశారు. ఫెస్టివల్ అంటే పేపర్ బోట్స్ ఉంటాయి కదా, సో వాటిని వాటర్లోకి వదలడం, అక్కడ ఏమైనా కొత్తగా ఏమైనా ఈవెంట్స్ని కండక్ట్ చేయడం ఆ రోజు, దానికి సంబంధించిందే ఈ బాలి జాతరగా చెప్పొచ్చు అనమాట. సో నెక్స్ట్ వన్ చూడండి. అంతేకాకుండా ఈ పారాదీప్ పోర్ట్ గత కొన్ని నెలల ముందర కరెంట్ అఫైర్స్లో ఉంది. దానికి కారణం గ్లోబల్ మ్యారిటైమ్ ఇండియా సమిట్. గ్లోబల్ మ్యారిటైమ్ ఇండియా సమిట్ అనే ఈవెంట్ జరిగినప్పుడు దాంట్లో పోర్ట్ ఆఫ్ ఆపరేషనల్ ఎక్సలెన్స్ అవార్డ్. సో జనరల్గా మనకి పోర్ట్స్, ఓడరేవులు ఏం చేస్తాయి, ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్, ఎగుమతులు, దిగుమతులు, ఇలాంటి మనకి సర్వీసెస్ని అందిస్తాయి కదా. మొత్తం అన్నిట్లో కూడా ఎక్సలెన్స్ అవార్డ్ని అందుకుంది ఆపరేషనల్ వైజ్గా ఏది అంటే పారాదీప్ పోర్ట్గా చెప్పొచ్చు అనమాట. గ్లోబల్ మ్యారిటైమ్ సమిట్ ఆఫ్ ఇండియాలో ఈ సంవత్సరం. అలాంటి పారాదీప్ పోర్ట్ దగ్గర పారాదీప్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా బోయితా బందనా అనే ఫెస్టివల్ లేదా బాలి జాతర అనేది స్టార్ట్ చేస్తే దాని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారు మనకి స్టార్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఇంపార్టెంట్ థింగ్ అది. ఈవెన్ ఏ ఎగ్జామ్ వాళ్ళకైనా సరే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎగ్జామ్ ఫీల్డ్, ఈ క్వశ్చన్స్ అనేవి కామన్గా పడతాయి. ఒకటి, ఒడిస్సా ఫౌండేషన్ డే. సో ఒడిస్సా ఫౌండేషన్ డే వచ్చేటప్పటికి April 1st రికగ్నైజ్ చేయబడింది. ఇది ఒకటి. ఒడిస్సా యొక్క చీఫ్ మినిస్టర్ వచ్చేటప్పటికి నవీన్ పట్నాయక్ గారు, ఒడిస్సా యొక్క గవర్నర్ వచ్చేటప్పటికి రఘుబర దాస్, అండ్ ఒడిస్సాకి సంబంధించి ఋషికుల్య రివర్ చాలా చాలా పాపులర్ అండ్ ఎక్కువగా అడుగుతూ ఉంటారు కూడా క్వశ్చన్స్ ఋషికుల్య రివర్ గురించి అని చెప్పేసి. ఎందుకంటే మీకు తాబేళ్ళు ఉంటాయి చూసారా, టోర్టాయిస్ అని చెప్పేసి అంటాం. అవి ఒక సెట్టైన్ టైంలో ఒడిస్సాలోని ఋషికుల్య రివర్ దాని చుట్టుపక్కల మాస్ నెస్టింగ్ని చేస్తాయంట. సో దానివల్ల ఇది చాలా ఇంపార్టెంట్గా చెప్పడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్, సిమ్లిపల్ అండ్ బితర్కనిక అనేవి జాతీయ పార్కులు, నేషనల్ పార్క్స్. ఒడిస్సా నేషనల్ పార్క్స్ కావచ్చు, చీఫ్ మినిస్టర్ అండ్ గవర్నర్. అండ్ ఇది ఎక్కువగా ఎగ్జామ్స్లో వచ్చేది, ఇలాంటివి అడుగుతూ ఉంటారు. ఈవెన్ ఎస్ఎస్సి లాంటి వాటిలో కామన్గా అడిగేసే క్వశ్చన్స్ ఏంటి అంటే పూరి జగన్నాథ స్వామి టెంపుల్ అని చెప్పేసి ఉంటుంది. వన్ ఆఫ్ దట్ ఫేమస్ టెంపుల్ ఇన్ ఒడిస్సా. ఇలాంటి క్వశ్చన్స్ కావచ్చు. కోనార్క్ సూర్య దేవాలయం, కోనార్క్ సన్ టెంపుల్. మీకు 10 రూపీస్ నోట్ ఉంటుంది చూసారా, ఆ 10 రూపీస్ నోట్ మీద కోనార్క్ సన్ టెంపుల్ అనేది ఉంటుంది. దీన్ని బ్లాక్ పగోడా అని చెప్పేసి అంటారు. సో పూరి జగన్నాథ టెంపుల్ ఉంది చూసారా, సో ఇది కూడా మనకి చాలా హిస్టారికల్గా ఫేమస్గా చెప్పడం జరుగుతుంది. ఇవి ఇంపార్టెంట్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. ఒడిస్సాకి సంబంధించిన స్టాట్ ఇన్ఫర్మేషన్ అండ్ పాస్ట్లో జరిగిన ఒక కరెంట్ అఫైర్, ప్రజెంట్ కరెంట్ అఫైర్. అయితే ఈ మొత్తంలో కూడా హైలైట్ మనకి పారాదీప్ పోర్ట్ కాబట్టి ఒకసారి దానికి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నాం అనుకోండి, మీకంటే ఒక క్లారిటీ ఉంటుంది. సో ఒకసారి ఇక్కడ మనకి చూడండి, ఒడిస్సా ప్రాంతం ఉంది చూసారా, ఈ ఒడిస్సా ప్రాంతం దగ్గర ఉన్న ఇంపార్టెంట్ పోర్ట్ని పారాదీప్ పోర్ట్ అని చెప్పేసి అంటారు. దీనిని కళింగ డైనాసిటీ కాలం నుంచి డెవలప్ చేసుకుంటూ వస్తున్నారంట. ఒడిస్సాకి ఓల్డెస్ట్ నేమ్గా కూడా కళింగ ఉంది అని చెప్పేసి అంటూ ఉంటారు. కళింగ ముఖ్యంగా దీన్ని పరిపాలించింది అశోకుడికి కూడా దీనికి సంబంధించి ఒక హిస్టరీ ఉంది, కళింగ వార్ అని చెప్పేసి. ఫేమస్ క్వశ్చన్ కూడా కళింగ కింగ్కి అశోకకి మధ్యలో జరుగుతుంది. ఈ పారాదీప్ పోర్ట్ నుంచే సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, ఆగ్నేయ ఆసియా దేశాలు కావచ్చు, లేకపోతే నెక్స్ట్ జపాన్ లాంటి కంట్రీస్ ఉంటాయి చూసారా, ఈ కంట్రీస్కి ఎక్కువగా మనం ఐరన్ లాంటివి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం అనమాట, ఎగుమతులు చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ రీజన్ ఉంది చూసారా, ఈ రీజన్ మనకి చోటా నాగపూర్ ప్రాంతానికి తాకుతూ ఉంటుంది అనమాట. చోటా నాగపూర్
ఇండియాలో చోటా నాగ్పూర్ ప్లాట్యూ ఉంది చూసారా, దీన్ని రూర్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటారు, లేదా రూఫ్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. రూఫ్ ఆఫ్ ఇండియా అన్న, రూర్ ఆఫ్ ఇండియా అన్న, హబ్ ఆఫ్ మినరల్స్ ఆఫ్ ఇండియా అన్న. సో ఇలాగ మనకి మెయిన్గా అయితే రూర్ ఆఫ్ ఇండియా అని దీన్ని పిలవడం జరుగుతుంది. హబ్ ఆఫ్ మినరల్స్ ఆఫ్ ఇండియా అని చోటా నాగ్పూర్ని పిలుస్తారు. ఈ చోటా నాగ్పూర్లో జార్ఖండ్ అనేది వన్ ఆఫ్ ద పార్ట్గా ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఈవెన్ వెస్ట్ బెంగాల్ కొంతవరకు ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఒడిస్సా, ఛత్తీస్గఢ్ ఏరియా ఇలా ఉంటాయి. సో దీంట్లో వెస్ట్ బెంగాల్కి, ఒడిస్సాకి ఎక్కువ స్కోప్ ఉందన్నమాట. ఈ చోటా నాగ్పూర్ ప్లాట్యూ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన మినరల్స్ ఉంటాయి కదా బయటకు తీసినవి, ఇవి వేరే కంట్రీస్కి చీప్గా ఎక్స్పోర్ట్ చేయాలంటే ఈ రెండే పాసిబుల్. అందులో ఒడిస్సాలోని పారాదీప్ గత 25 సంవత్సరాలుగా ఐరన్ని సౌత్ ఈస్ట్ ఏషియన్స్, జపాన్ లాంటి కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఈ పారాదీప్ దగ్గర ఏవైతే తుఫాన్లు వస్తాయో సైక్లోన్స్, అవి సూపర్ సైక్లోన్స్ అని చెప్పేసి పిలుస్తారంట. అంత ఎక్కువగా సైక్లోన్స్ అనేవి పారాదీప్ దగ్గర ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఆ పోర్ట్ మీద ఎక్కువగా మిమ్మల్ని క్వశ్చన్స్ స్ట్రెస్ చేసి అడుగుతూ ఉంటారు, అవి చూసుకుంటూ ఉండాలి మీరు. అండ్ ద నెక్స్ట్ వన్, ఇక్కడే బాలి యాత్ర అనేది కూడా జరుగుతుందంట. ఇండోనేషియా, జావా, సుమిత్రా లాంటి ఐలాండ్స్కి ఈ పారాదీప్ పోర్ట్ నుంచి కొన్ని షిప్స్ ఒక షెడ్యూల్ వైజ్గా మనకి మనుషులను తీసుకెళ్ళడం, తీసుకురావడం, టూరిస్టులకు సంబంధించి జరుగుతూ ఉంటుంది అనమాట. దీనిపైన మనకి వెస్ట్ బెంగాల్ ఏరియా ఉంది కదా, ఇక్కడ ఇంపార్టెంట్గా మనకి కల్కత్తా పోర్ట్ అని చెప్పొచ్చు, ఇలాంటివి ఇంపార్టెంట్గా చెప్తాం. హల్దియా పోర్ట్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇవి ఇక్కడ ఇంపార్టెంట్ అని చెప్తాం. మీకు ఆంధ్రప్రదేశ్ గురించి ఆల్రెడీ తెలుసు మనకి, విశాఖపట్నం పోర్ట్ ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్గా చెప్తాం. దాని కింద గంగవరం పోర్ట్ ఒకటి ఉంటుంది అనమాట. గంగవరం పోర్ట్ వచ్చేటప్పటికి వన్ ఆఫ్ ద డీపెస్ట్ పోర్ట్గా కూడా గంగవరం పోర్ట్ని చెప్పడం జరుగుతుంది, అలాంటివి. అండ్ ద నెక్స్ట్ వన్, ఇక్కడ మనకి కృష్ణపట్నం పోర్ట్, ఇవన్నీ మేజర్ పోర్ట్స్. తమిళనాడుకు వచ్చేటప్పటికి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది చెన్నై పోర్ట్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఇది ఒక ఇంపార్టెంట్ పోర్ట్గా చెప్పొచ్చు. ఈ మధ్యన తమిళనాడుకి సంబంధించి కులశేఖర పట్టణం అనేది బాగా పాపులర్ అవుతా వస్తుంది. ఇండియాలో సెకండ్ స్పేస్ పోర్ట్ అనేది అక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్మించబోతుంది అనమాట. సో కేరళకు వచ్చేటప్పటికి వీ హ్యావ్ అ కొచ్చిన్. కొచ్చిన్ అనేది ఇంపార్టెంట్ పోర్ట్గా చెప్పొచ్చు అనమాట. అండ్ కర్ణాటక వచ్చేటప్పటికి మ్యాంగళూరు పోర్ట్ అని చెప్పేసి ఉంటుంది, అది ఇంపార్టెంట్గా చెప్తాం. దాని తర్వాత పైన ఉంది చూసారా గోవా, ఇక్కడ మర్ము గోవన్ పోర్ట్ అని చెప్పేసి ఉంటుంది. నావీ ఆపరేషన్స్ ఎక్కువగా ఇక్కడ నుంచి జరుగుతూ ఉంటాయి. మహారాష్ట్ర వచ్చేటప్పటికి ఇంపార్టెంట్ పోర్టుగా ముంబై పోర్ట్ అనేది దాన్ని చెప్పొచ్చు. ఇప్పుడు కొత్త పోర్ట్ కూడా వచ్చింది, వాధవన్ పోర్ట్ అని చెప్పేసి. అలాగే గుజరాత్ దగ్గరకు వచ్చేటప్పటికి కాండ్లా పోర్ట్, దీన్ని దీనదయాల్ పోర్ట్ అని కూడా పిలుస్తారనమాట. ఇంకా చాలా ఉన్నాయి, బట్ కరెంట్ అఫైర్స్ పాయింట్లో ఇది కొంచెం మనకి ఎక్కువ అనిపిస్తుంది, కానీ గ్రూప్స్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి లాంటి వాటికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈవెన్ బ్యాంకింగ్ వాళ్ళకి స్టాట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, రేపు ఎప్పుడైనా వీటికి సంబంధించి కరెంట్ అఫైర్స్ ఏదైనా వస్తే మీకు ఒక ఐడియా ఉంటుంది. వాధ్వాన్ న్యూ పోర్ట్ కదా, సో ఇది మనకి మహారాష్ట్రలో లొకేట్ అయిందని. కాండ్లా లేదా దీనదయాల్ గుజరాత్లో, కొచ్చిన్ ఫ్రీక్వెంట్ న్యూస్లో కనిపిస్తూ ఉంటుంది. వీ హ్యావ్ సో మెనీ పోర్ట్స్ ఆర్ దేర్. జస్ట్ మీకు రిఫరెన్స్ కోసం అని చెప్పేసి ఈ పోర్ట్స్ చెప్పాను. దీంట్లో పారాదీప్ పోర్ట్ దగ్గర బాలి జాతర అనేది జరిగింది. సో దానికి సంబంధించి మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారు అటెండ్ కావడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. సో మనకి రీసెంట్గా స్వైన్ ఫ్లూకి సంబంధించిన ఫస్ట్ కేస్ని యూకేలో డిటెక్ట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్, జస్ట్ మీరు వన్ లైనర్ కరెంట్ అఫైర్గా దీన్ని గుర్తుపెట్టుకుంటే చాలు. ఒకసారి ఇక్కడ చూద్దాం. యూకే కన్ఫర్మ్స్ ద ఫస్ట్ హ్యూమన్ కేస్ ఆఫ్ స్వైన్ ఫ్లూ స్ట్రెయిన్. అయితే దీని రిలేటెడ్గా మనం నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇంకొన్ని పాయింట్స్ని ఇక్కడ చూద్దాం. స్వైన్ ఫ్లూని మనం H1N2 వైరస్ అని కూడా పిలవచ్చు. మొట్టమొదటిగా దీన్ని 2009లో డిటెక్ట్ చేశారనమాట. ముఖ్యంగా ఇది పిగ్స్, పందులు ఏవైతే ఉంటాయో వాటి నుంచి సో జనరల్గా మనకి సోకడం మొదలుపెట్టింది. అలా నెమ్మదిగా హ్యూమన్స్ వరకు కూడా ఇది రావడం స్టార్ట్ అయిందనమాట. అలా ఫస్ట్ హ్యూమన్ కేస్ ఆఫ్ స్వైన్ ఫ్లూ అనేది రీసెంట్గా మనకి యూకేలో కన్ఫర్మ్ అయింది. అసలు ఫస్ట్ వచ్చింది 2009లో మెక్సికోలో. దాని తర్వాత ప్రపంచం మొత్తం కూడా మనకి అది సోకినట్టుగా WHO అప్పట్లో దీన్ని డిక్లేర్ చేసింది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్గా చెప్పొచ్చు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ మనం చాలాసార్లు చెప్పుకున్నాం, జెనీవాలో లొకేట్ అయి ఉంది. టెడ్రస్ ఆడ్నమ్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈయన మనకి ప్రెసిడెంట్గా ఉన్నారని చెప్పొచ్చు ఈ WHOకి సంబంధించి అని చెప్పేసి. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ April 7 ఉంది చూసారా, ఇది ప్రపంచం మొత్తం కూడా ఆరోగ్య దినోత్సవం, వరల్డ్ హెల్త్ డేని సెలబ్రేట్ చేసుకుంటుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచంలో ఏదైనా వైరస్కి సంబంధించి అది పాండమిక్ అని, ఎపిడమిక్ అని సో ఇట్లా మనకి డిక్లేర్ చేస్తూ ఉంటుంది. అండ్ ఏదైనా ఒక కంట్రీ కనుక జనరల్గా ఒక డిసీజ్ని కంప్లీట్గా 0 కేసెస్ని చేయగలిగితే దానికి ఫ్రీ సర్టిఫికేషన్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గతంలో మనకి చైనాకి సంబంధించి ఏమంటారు మలేరియా కైండ్ ఆఫ్ డిసీజ్కి ఫ్రీ సర్టిఫికేషన్ ఇచ్చింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఏది మలేరియాకి. అలాగే ఇండియాకి సంబంధించి పోలియోకి ఫ్రీ సర్టిఫికేషన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇవ్వడం జరిగింది. ఇలాంటివి చేయడం, ఇవి డిక్లేర్ చేయడం అన్నీ కూడా మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషనే చేస్తుంది అనమాట.
అయితే యూకేలో ఇది రికగ్నైజ్ చేశారు కదా, కొన్ని రోజుల ముందర మనకి నార్త్ ఈస్ట్ ఇండియా ఈశాన్య రాష్ట్రాల్లోని రాష్ట్రమైన అస్సాంలో మనకి H1N32 అనే ఇంకొక వైరస్ అనేది ఉంది. సో దాన్ని రికగ్నైజ్ చేశారనమాట, H1N32. సో అది కూడా మనకి స్వైన్ ఫ్లూకి సంబంధించింది, అది కూడా ఒక ఇన్ఫ్లుయెంజా కైండ్ ఆఫ్ డిసీజ్ గాని చెప్తున్నారు. అస్సాంలో దాన్ని రీసెంట్గా రికగ్నైజ్ చేశారు. అలాగే మనం నిఫా వైరస్ గురించి మాట్లాడుకోవాలా. నిఫా వైరస్ వచ్చేటప్పటికి రీసెంట్గా మనకి కేరళలో డిటెక్ట్ చేయడం జరిగింది. రీసెంట్ ఇన్ ద సెన్స్ 2023లో కేరళకి సంబంధించి నిఫా వైరస్ అనేది న్యూస్లోకి రావడం జరిగింది. అస్సాంకి సంబంధించి దీని వేరియంటే H1N32 అనేది. అలాగే H1N2 అనే వైరస్ ఒక స్వైన్ ఫ్లూ మెయిన్ ఫ్యామిలీకి సంబంధించింది. ఫస్ట్ హ్యూమన్ కేసు ఎక్కడ రికగ్నైజ్ చేశారంటే యూకేలో రికగ్నైజ్ చేయడం జరిగింది. సో దీన్ని కనుక మనం నోట్స్ చేసి పెట్టుకుంటే వన్ లైనర్ కరెంట్ అఫైర్గా ఇది ఇచ్చినా ఓకే, ఇది ఇవ్వకపోతే దీని రిలేటెడ్గా ఇది ఎందులోనైనా ఒక పాయింట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అది ఏ ఎగ్జామ్ అయినా సరే ఈ కరెంట్ అఫైర్ మనకి చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇది బుక్కర్ ప్రైజ్కి సంబంధించింది. ఎవ్రీ ఇయర్ కూడా బుక్కర్ ప్రైజ్ అనేది మనకి మెయిన్గా ఎందుకు ఇస్తారు అంటే, ఏ ఆథర్స్ అయితే బుక్స్ని ఇంగ్లీష్లో రాస్తారో, సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రాస్తారో, ఆ రాసిన దాన్ని యూకే కంట్రీలో కానీ ఐర్లాండ్ కంట్రీలో కానీ మనకి ప్రచురించడం, ప్రింట్ చేయడం, పబ్లిష్ చేయడం జరుగుతుందో, సో అలాంటి బుక్స్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ వారికి బుక్కర్ ప్రైజ్ అనేది ఇస్తారు. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సిటిజన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నేషనాలిటీ, ఏ కంట్రీకి సంబంధించిన వాళ్ళు అనేది ఇక్కడ చూడరండి. సో ప్రపంచంలో ఏ ఆథర్ అయినా సరే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కనుక మనకి ఆ బుక్ని రాసి దాన్ని యూకే ఐర్లాండ్ ఈ 2 కంట్రీస్లో పబ్లిష్ చేస్తే సో వాళ్ళకి బుక్కర్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలా ఇచ్చిన పర్సన్కి 50,000 యూరోస్ని క్యాష్ ప్రైజ్గా ఇస్తారనమాట. అది ఒక ఇంపార్టెన్స్గా చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఇది 1969లో స్టార్ట్ అయింది, 1969లో స్టార్ట్ అయింది. అయితే 2023లో మనకి ఈ ఐర్లాండ్కి సంబంధించిన ఆథరే పాల్ లెంచ్ అనే పర్సన్కి రీసెంట్గా మనకి ఇచ్చారు. పాల్ లెంచ్ ఈజ్ అ బుక్కర్ ప్రైజ్ అవార్డీ ఫర్ ద 2023 అండ్ హీస్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? ఐర్లాండ్. ఇలాంటివి కూడా అడుగుతారు. అవార్డు ఎవరికి వచ్చింది అనేది అడుగుతారు. పాల్ లెంచ్ అనే పర్సన్కి ఈ అవార్డు వచ్చింది. ఏ బుక్కి సంబంధించి వచ్చింది? ప్రొఫెట్ సాంగ్ అనే దానికి ఆయనకి ఈ అవార్డు అనేది వచ్చిందనమాట. ఎంత క్యాష్ ప్రైజ్ ఇస్తారు? 50,000 క్యాష్ ప్రైజ్ అనేది ఇస్తారు. బుక్స్ని ఎక్కడ లాంచ్ చేయాలి? యూకే అండ్ ఐర్లాండ్లో. అలాగే ఏ లాంగ్వేజ్కి సంబంధించి? ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్న బుక్స్ అనమాట. ఇవి మినిమం థింగ్స్ ఖచ్చితంగా అడుగుతారు. 2022లో మనకి ఇదే బుక్కర్ ప్రైజ్ని అందుకున్న పర్సన్ ఎవరు అంటే షేహన్ కరుణా తిలక్ అనే పర్సన్. సో షేహన్ కరుణా తిలక్ అనే పర్సన్, ఈయన శ్రీలంకకి సంబంధించిన ఆథర్ అంట. ఈయనకి 2022లో వచ్చింది అనమాట. స్వతహాగా శ్రీలంకకి సంబంధించిన పర్సన్ అయినా ఈ కండిషన్స్ని ఆయన ఫుల్ఫిల్ చేశారు కాబట్టి ఈయన్ని ది బెస్ట్గా తీసుకుని 2022లో బుక్కర్ ప్రైజ్ ఇచ్చారు. సో పాస్ట్గా ఎవరికైతే బుక్కర్ ప్రైజ్ అవార్డు వస్తుందో అదే పర్సన్ నెక్స్ట్ ఇయర్ పర్సన్కి అవార్డు ఇస్తారు. అంటే 2023లో ఎవరికి వచ్చింది? పాల్ లెంచ్ అనే పర్సన్కి బుక్కర్ ప్రైజ్ వచ్చింది. అంటే ఈయనకి ఈ అవార్డుని ఎవరు ఇచ్చుంటారు జనరల్గా మనకి? సో దట్ ఈస్ నథింగ్ బట్ 2022 అవార్డు అయిన షేహన్ కరుణా తిలకన్ అనే పర్సన్ ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఆయన రాసిన బుక్ ఒకటి ద 7 మూన్స్ ఆఫ్ మాలి అండ్ అల్మిడా అనేది ఏదైతే ఉందో అది పాపులర్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి 2023లో ఇద్దరు బాగా టఫ్ కాంపిటీషన్కి వచ్చారు బుక్కర్ ప్రైజ్కి సంబంధించి. విన్నర్ సరిపోద్ది కదా, ఈ టఫ్ కాంపిటీషన్ కూడా ఎగ్జామ్లో మరీ అంత పర్టికులర్గా అడుగుతారా అంటే టఫ్ కాంపిటీషన్ ఇచ్చింది ఇండియన్ ఆరిజిన్కి సంబంధించిన వ్యక్తి. భారత సంతతికి సంబంధించిన చేత్నా అండ్ మారో అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో, చేత్నా మరో అనే పర్సన్. చేత్నా మరో రాసింది మనకి వెస్ట్రన్ లేన్ అనే బుక్. ఈయనేమో ప్రాఫిట్ సాంగ్ రాశారు పాల్ లెంచ్. వీళ్ళిద్దరిలో ది బెస్ట్గా పాల్ లెంచ్ ఫ్రమ్ దట్ ఐర్లాండ్ ఆథర్ ఆయన్ని తీసుకొని ఆయనకి ఈ బుక్కర్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. లేదు మాకు బర్డెన్గా ఉంది, మేము ఇంత గుర్తు పెట్టుకోలేము అనుకుంటే సింపుల్గా 2023 ఆథర్ ఎవరు, 2022 ఆథర్ ఎవరు ఈ బుక్కర్ ప్రైజ్ని గెలుచుకుంది. అట్లీస్ట్ అది గుర్తు పెట్టుకోవడానికి నేను ట్రై చేసినా మనకి మోస్ట్ బెనిఫిట్ ఉంటుంది. ఇండియా విషయానికి వస్తే ఇంతవరకు 10 ఆథర్స్ అంటే 10 మంది రచయితలు భారతదేశానికి
భారతదేశానికి సంబంధించిన వాళ్ళు, భారత సంతతికి సంబంధించిన వాళ్ళు, ఇండియన్ ఆరిజిన్స్ అని కూడా చెప్పొచ్చు. ఓవరాల్గా 10 ఆథర్స్కి మనకి డిఫరెంట్ టైమ్స్లో ఈ బుక్కర్ ప్రైజ్ వచ్చింది. ఫస్ట్ ఇండియన్ బుక్కర్ ప్రైజ్ని గెలుచుకున్నది ఎవరంటే విఎస్ నైపాల్ అని చెప్పేసి ఉన్నారు. విఎస్ నైపాల్ అనే పర్సన్ ఫస్ట్ గెలుచుకున్నారు ఇండియా తరపున అనమాట. అండ్ మనకి బాగా తెలిసిన వ్యక్తి అరుంధతి రాయ్ గారు, గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనే దానికి ఆమె బుక్కర్ ప్రైజ్ని అందుకున్నారు. ఆమె బుక్కర్ ప్రైజ్ని చాలా సంవత్సరాల క్రితం రిసీవ్ చేసుకోవడం జరిగింది. అయినా సరే ఎస్ఎస్సి ఎగ్జామ్లో వన్ ఆఫ్ ద ఫేమస్ క్వశ్చన్గా దీన్ని చెప్పొచ్చు అనమాట. అరుంధతి రాయ్ రిసీవ్ దట్ బుక్కర్ ప్రైజ్ ఫర్ పర్టిక్యులర్లీ విచ్ బుక్, ఏ బుక్ మీద ఆమె ఈ అవార్డుని అందుకున్నారు అని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇదే క్వశ్చన్ని జీకే కేటగిరీలో రిపీట్ చేశారు. గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనేది అప్పట్లో సెన్సేషన్ అయింది దానికి సంబంధించి. నెక్స్ట్ వన్, అ పాపులర్ ఆథర్ సల్మాన్ రష్దీ ఎవరైతే ఉన్నారో సో ఈయనకి కూడా బుక్కర్ ప్రైజ్ అనేది లభించింది. సల్మాన్ రష్దీని అటాక్ చేసిన తర్వాత ఈ సంవత్సరం ఒక మీటింగ్లో కావచ్చు, ఒక గ్యాదరింగ్లో కావచ్చు, ఆయన అటాక్ చేయడం జరిగింది. ఆయన అటాక్ చేసిన తర్వాత మళ్ళీ ఆయన పబ్లిక్ అపీరెన్స్ ఇవ్వలేదు. అంటే ఆయనకి చాలాసార్లు ఈ మధ్యలోనే అవార్డ్స్ ప్రకటించడం, డాక్టరేట్స్ కావచ్చు, మిగతా వాటిల్లో ఆయన ఎక్కడ పబ్లిక్ అపీరెన్స్ అనేది ఇవ్వలేదు. రీసెంట్గా ఈయనకు ఒక అవార్డు వచ్చింది, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఫర్ దట్ డిస్టర్బ్డ్ పీస్ అవార్డ్ అని చెప్పేసి. సో అలాంటి కేటగిరీలో న్యూయార్క్ ఆయనకి అవార్డు ఇచ్చింది. సడన్గా ఆ అవార్డు సెరమనీకి ఈయన సడన్ అపీరెన్స్ ఇవ్వడం జరిగింది. సో వరల్డ్కి మొత్తం కూడా ఒక షాక్ లేదా ఒక డిఫరెంట్ న్యూస్గా దాన్ని చెప్పొచ్చు అనమాట, సడన్ పబ్లిక్ అపీరెన్స్ ఆఫ్ సల్మాన్ రష్దీ. కాబట్టి అది ఖచ్చితంగా అడిగే ఛాన్సెస్ ఉంటాయి బుక్ అండ్ ఆథర్లో. అలాంటి పర్సన్కి కూడా అవార్డు వచ్చింది. ఈవెన్ కిరణ్ దేశాయ్ గారికి కూడా మనకి బుక్కర్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. క్వశ్చన్ డిఫరెంట్గా అడగాలి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే బుక్కర్ ప్రైజ్ ఆఫ్ 2023 పాల్ లెంచ్కి వచ్చింది. అయితే టోటల్గా సో ఫార్ ఎంతమంది ఇండియన్స్ ఇప్పటి వరకు బుక్కర్ ప్రైజ్ని అందుకున్నారు? సింపుల్గా ఆన్సర్ గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ 10. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. ఐరిష్ ఆథర్ అండ్ పాల్ లెంచ్ క్లించెస్ 2023 బుక్కర్ ప్రైజ్ ఫర్ ప్రాఫిట్ సాంగ్. ఇంకా కావాలి అనుకుంటే బ్యాంకింగ్ వాళ్ళకి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ ఐర్లాండ్ ఉంది చూసారా, ఐర్లాండ్ క్యాపిటల్ గుర్తుపెట్టుకోండి, ఐర్లాండ్ క్యాపిటల్ వచ్చేటప్పటికి డబ్లిన్. సో నెక్స్ట్ వన్ కరెంట్ అఫైర్స్లో మనకి పర్సన్ అనమాట, జవేరీ లాల్ మెహతా. ఈయన ఒబిచరీస్ మరణించిన వ్యక్తుల్లో ఉన్నారు. ఇండియాలో ప్రముఖ ఫోటో జర్నలిస్ట్ అని ఈయన చెప్పొచ్చు అనమాట. సో మీకు ఎప్పుడైనా ఒబిచరీస్ ఉన్నారనుకోండి, ఫస్ట్ మీరు పర్సన్ పేరు, ఆయన చేసే ఆక్యుపేషన్ వృత్తి ఏదైతే ఉంటుందో అది, ఆయనకి ఏమన్నా అవార్డ్స్ వచ్చాయా, నిక్ నేమ్స్ ఉన్నాయా, ఇవి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇవి గుర్తు పెట్టుకున్న తర్వాతే ఇంకా పర్సన్కి సంబంధించిన ఏదైనా మనకి ఇన్ఫర్మేషన్ ఉంటే అడిషనల్గా దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. ఫస్ట్ బేసిక్ పాయింట్స్ గుర్తుండకపోతే ఎగ్జామ్లో ఇబ్బంది పడతాం అనమాట. జవేరీలాల్ మెహతా గారి యొక్క ప్రొఫెషన్ వచ్చేటప్పటికి ఫోటో జర్నలిస్ట్. ఈయన గుజరాత్ సమాచార్ అనే ఒక వార్తాపత్రిక, డైలీ న్యూస్ పేపర్ ఉంటుంది కదా, సో దాంట్లో చాలా సంవత్సరాలు మనకి వర్క్ చేశారు. ఈవెన్ ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్న టైంలో ఈయన గుజరాత్ సమాచార్ అనే దాంట్లో వర్క్ చేశారు ఫోటో జర్నలిస్ట్గా. ఆ టైంలో ఈయన పాపులర్ అయ్యారనమాట. యాక్చువల్గా ఈ ఏదైతే మన ఇండియా క్యాపిటల్ ఉందో దానికి సంబంధించి కొన్ని కవర్ చేయడం ఇలాంటివన్నీ కూడా చేశారు. అలాగే ఆయనకి 2018లో పద్మశ్రీ అవార్డుని కూడా ఆయన అందుకోవడం జరిగింది. ఈయన ఎలాంటి వాటిని క్యాప్చర్ చేశారంటే, మనకి సతీ ఇన్సిడెంట్ జమానా కాలంలో ఎప్పుడో మనకి ముగిసిపోయింది. సతీ అబాలిషన్ యాక్ట్ కూడా బ్రిటిషర్స్ ఉన్నప్పుడే వచ్చింది 1829, 1829లో. అప్పట్లో వైస్రాయ్ అయినా ఎవరైతే మనకి విలియం బెంటిక్ ఉన్నారో, లేదా గవర్నర్ జనరల్ అని చెప్పొచ్చు, విలియం బెంటిక్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, ఆయన టైంలో మనకి అబాలిషన్ ఆఫ్ సతీ యాక్ట్ అనేది రాజా రామ్మోహన్ రాయ్ గారి యొక్క కృషి వల్ల వచ్చింది. ఇది బేసిక్స్ ఆఫ్ హిస్టరీ. అప్పటి నుంచి మనకి సతీ సిస్టమ్ అనేది ఇల్లీగల్ ఇండియాలో. కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లా, రాజస్థాన్, హర్యానా కొన్ని ప్రాంతాల్లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా సతీ సిస్టమ్ని, సతీ ప్రధాని కొనసాగించిన కొన్ని గ్రామాలు, కొంతమంది ప్రజలు ఉన్నారు. ఆ ఇన్సిడెంట్స్లో రాజస్థాన్లోని దియోరాలా అని ఏదైతే 1987లో ఒక సతీ ఇన్సిడెంట్ జరిగిందో అది ఇండియా మొత్తం కూడా షాక్ అయ్యే ఇన్సిడెంట్ అనమాట. బాహిర్గతంగా జరిగింది. కంప్లీట్గా మనకి ఒక హై పాపులర్తో దీన్ని చేయడం జరిగింది. దాన్ని ఫోటో జర్నలిస్ట్గా ఆయన బయట పెట్టడం జరిగింది. అప్పుడు ఆయన పాపులర్. అయోధ్య యాత్రని కవర్ చేశారు, అర్త్క్వేక్ని కవర్ చేశారు, కమ్యూనల్ వైలెన్స్ ఆఫ్ గుజరాత్లో గోద్రా ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ఇలా వీటినన్నిటినీ కూడా కవర్ చేసిన వ్యక్తి. అంత హిస్టరీ ఉంది. అలాంటి పర్సన్ రీసెంట్గా చనిపోయారు, జవేరీలాల్ మెహతా. సో ఇవి తెలుసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనకి ఆ పర్సన్ గుర్తుండిపోతారు. సతీ ఇన్సిడెంట్ అంటే జవేరీలాల్ మెహతా గుర్తొస్తారు. సో ఆయన ఫోటో జర్నలిస్ట్. 2018లో పద్మశ్రీ అవార్డు వచ్చిందనమాట. వరల్డ్ ఫోటోగ్రఫీ డే ఎప్పుడు? 19th August వరల్డ్ ఫోటోగ్రఫీ డే. నెక్స్ట్ వన్, ల్యాండ్స్కేప్స్ అకార్డింగ్ టు దట్ worldphotographyday.com.
ల్యాండ్స్కేప్స్ అకార్డింగ్ టు దట్ worldphotography.com అనేది దాని యొక్క థీమ్, ఇది వృత్తాంతం. ఈ సంవత్సరం 19th ఆగస్ట్ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం, వరల్డ్ ఫోటోగ్రఫీ డే. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ జవేరీలాల్ మెహతా గారు. సో రీసెంట్ గా కొంతమంది గ్రూప్ ఆఫ్ సైంటిస్టులు ఒక అరుదైన విషయాన్ని డిస్కవర్ చేశారు, కనుగొన్నారు. సో దానికి సంబంధించింది ఒకసారి ఇక్కడ చూద్దాం. బ్రెజిల్లో ఒక గ్రూప్ ఆఫ్ సైంటిస్టులు డైనోసర్ కి సంబంధించిన ఇంకొక అరుదైన జాతిని, డైనోసర్స్ లోనే ఒక అరుదైన జాతిని, అది కూడా 125 మిలియన్ ఇయర్స్ ఎగో ఎగ్జిస్ట్ అయి ఉన్నట్టుగా దాన్ని కనుగొన్నారనమాట. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా దీన్ని చెప్పొచ్చు. ఫార్లోషీనియస్ ర్యాపిడస్ అనేది దాని యొక్క పేరు. ఫార్లోషీనియస్ ర్యాపిడస్ అనేది ఆ డైనోసర్ స్పీషియస్, దాని యొక్క రకం యొక్క పేరు అనమాట. దానిని మనకి ఫాస్ట్ ఫార్లో ట్రాక్ అని కూడా పిలవచ్చు. అండ్ ఇది మనకి ప్రజెంట్ బ్రెజిల్లో ఉన్న సిరిమా బర్డ్ అనేది ఏదైతే ఉందో సేమ్ అలానే కనిపిస్తుందంట, ఆ సైజులో ఉంటుందంట. సిరిమా బర్డ్ ఎంతైతే సైజులో ఉంటుందో అదే సైజులో మనకి ఫార్లోషీనియస్ ర్యాపిడస్ అని ఒక డైనోసర్ని కనుక్కోవడం జరిగింది. దానికి సంబంధించింది అనమాట, డైనోసర్ స్పీషియస్ని. సో దీనికి కూడా అరార్క్వారా, బ్రెజిల్లోని అరార్క్వారా అనే ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ కనుగొన్నారు. సో మనకి బ్రెజిల్ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి బ్రెసిలియాగా చెప్పొచ్చు. ఇదే అక్కడ కరెంట్ అఫైర్. సో దాని తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ఇంకా మనకి ఆ రిపోర్ట్స్ అవన్నీ స్టడీ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కరెంట్ అఫైర్లో చాలా కష్టమైన పని ఏంటంటే ఈ పేరుని గుర్తుపెట్టుకోవడమే. సో కాబట్టి దాన్ని ప్రాక్టీస్ చేయండి. రీసెంట్గా డైనోసర్స్కి సంబంధించి 125 మిలియన్స్ ఇయర్స్ ఎగో ఏ స్పీషియస్కి సంబంధించిన ఏ జాతిని వాళ్ళు కనుగొన్నారు అంటే ఫార్లోషీనియస్ ర్యాపిడస్. అగైన్ ఐఎమ్ రిపీటింగ్, ఫార్లోషీనియస్ ర్యాపిడస్ అనే దాన్ని రీసెంట్గా మనకి బ్రెజిల్కి సంబంధించిన శాస్త్రవేత్తలు కనుగొనడం జరిగింది. అది కూడా మనకి బ్రెజిల్లోని ఆరర్క్వారా అనే ప్రదేశం ఉంది చూసారా. ఈ ఆరర్క్వారా అనే ప్రదేశంలో దీనికి సంబంధించిన ఫుట్ ప్రింట్స్ ఉన్నాయంట. వీటికి సంబంధించిన అడుగుల్ని చూసి ఆ అడుగుల్ని బట్టి మనకి కనిపెట్టారు. సో దీన్ని బట్టి మనకి చాలా మంది చెప్పేది ఏంటంటే ఇప్పుడు సైంటిస్టులు అండ్ ఏవైతే ఇట్లాంటి ఫుట్ ప్రింట్స్ కావచ్చు, ఏన్షియంట్ బాగా పాత జియోలాజికల్ ప్లేసెస్కి సంబంధించినవి చాలా ఇంపార్టెంట్. వాటిని ఐడెంటిఫై చేసి మనం ప్రొటెక్ట్ చేయగలిగితే అసలు భూమి మీద ఎలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ జరిగాయి మనం రాకముందర, మనం వచ్చిన తర్వాత ఇనిషియల్ స్టేజ్లో అనేది తెలుస్తుంది అని చెప్పడం జరిగింది. ఇదంతా జస్ట్ ఇన్ఫర్మేషన్ వరకేనండి. ఎగ్జామ్లో ఇదంతా అడగలేరు. ఎగ్జామ్లో జస్ట్ సింపుల్గా ఈ ఫార్లోషీనియస్ ర్యాపిడస్ అనే దాన్ని ఫాస్ట్ ఫార్లో ట్రాక్ అని కూడా పిలవచ్చు. ఇది సిరిమా బర్డ్ లాగా అంత సైజులోనే ఉంటుంది. 125 మిలియన్స్ ఇయర్స్ ఎగోకి సంబంధించిన డైనోసర్ రకానికి సంబంధించింది బ్రెజిల్లో కనుగొన్నారు. బ్రెజిల్ యొక్క క్యాపిటల్ బ్రెసిలియా. దట్స్ ఇట్. మలేషియా మనకి ఒక 30 డేస్కి గాను ఇండియన్స్కి ఫ్రీ వీసా ఎంట్రీ అనేది కల్పించడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఒకసారి ఇక్కడ చూద్దాం. సో మలేషియా గ్రాంట్స్ వీసా ఫ్రీ ఎంట్రీ టు ఇండియన్స్గా చెప్పడం జరుగుతుంది. సో ఇది ఏంటి అనేది చూద్దాం. December 1, 2023 నుంచి ఆల్మోస్ట్ ఒక 30 డేస్ వరకు ఇండియన్స్ మనకి వితౌట్ వీసా పర్మిట్ మనం ఏమంటారు మలేషియాకి విజిట్ చేయొచ్చు అనమాట. సో మనకి ఏదైనా వేరే కంట్రీకి వెళ్ళాలనుకోండి, ఆ కంట్రీకి ఎందుకు వెళ్తున్నాం, దాని పర్పస్ ఏంటి, వీటన్నిటికీ సంబంధించి ఒక అప్లికేషన్ ఫార్మెట్ లాంటిది, ఒక రిక్వెస్ట్ లాంటిది మనం ఆ కంట్రీకి సంబంధించిన ప్రొసీజర్ని ఫాలో అవడం జరుగుతుంది వీసా ఫార్మెట్లో. సో ఇలాంటి ఫార్మెట్స్ ఏమీ లేకుండా ట్రావెలింగ్ పర్పస్ కోసం కావచ్చు. సో దానివల్ల మలేషియా ఏం చేసిందంటే ఇండియన్స్తో పాటుగా చైనా పీపుల్కి, చైనీస్కి కూడా ఈ ఫెసిలిటీని కల్పించినట్టుగా ఇటీవల మలేషియా అనౌన్స్ చేసిందనమాట. మలేషియా యొక్క క్యాపిటల్ కూలాలంపూర్ అండ్ మలేషియా యొక్క ప్రైమ్ మినిస్టర్గా అన్వర్ ఇబ్రహీం ఉన్నారు. మలేషియా యొక్క కరెన్సీ రింగెట్. హరిమావు శక్తి అని చెప్పేసి ఉంది. ఇది మనకి మలేషియాకి సంబంధించిన ఎక్సర్సైజ్గా చెప్తాం. ఇండియా అండ్ మలేషియాకి సంబంధించిన యుద్ధ విన్యాసం హరిమావు శక్తి అనమాట. ఈ విసా ఫ్రీ అనేది కల్పించడానికి గల కారణాలు, ఏ కంట్రీ అయినా ఇంకొక కంట్రీకి విసా ఫ్రీ ఫెసిలిటీని ఇస్తుంది అంటే, ఒకటి టూరిజం పేరు మీదట లేదా బిజినెస్ పేరు మీదట ఆ కంట్రీ ఎకనామికల్గా లబ్ధి పొందుతుంది. రెండోది, ఈ రెండు కంట్రీస్కి మధ్యలో ఏ కంట్రీ అయితే ఇంకొక కంట్రీకి ఇస్తుందో ఈ రెండు కంట్రీస్కి కూడా బైలేటరల్ రిలేషన్స్, ద్వైపాక్షిక సంబంధాలు పెరుగుతాయి. ఇఫ్ యూ ఆర్ ప్రొసీడింగ్ విత్ వన్ కంట్రీ ఈస్ ప్రొసీడింగ్ విత్ ద విసా ఫ్రీ ప్రాసెస్ అండ్ దట్ కంట్రీ ఎస్పెషల్లీ లాంచింగ్ దిస్ పర్టిక్యులర్ కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్ because of mainly two reasons. One is a bilateral relationship to create it in a strong way, adi okati, and the second one is nothing but economical benefit anamata. So India చుట్టుపక్కల గనక మనం జనరల్ గా చూసుకుంటే ఇటు శ్రీలంక కంట్రీ అనేది ఉంది. సో ఇటు చూసుకుంటే మనకి మాల్దీవ్స్ కంట్రీస్ అనేవి ఉన్నాయి. సో ఇటు మనకి మలేషియా కావచ్చు, థాయిలాండ్, వియత్నాము, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇండోనేషియా. సో ఇవన్నీ కంట్రీస్ ఉన్నాయి. ఇవన్నీ చెప్పాలంటే కొన్ని స్మాల్ ఐలాండ్ లాంటి కంట్రీస్ అని చెప్పచ్చు. మోస్ట్లీ ఐలాండ్ రిలేటెడ్ కంట్రీస్.
ఐలాండ్ రిలేటెడ్ కంట్రీస్లో బెస్ట్ ఎకనామిక్ ఆస్పెక్ట్ ఏముంటుంది? సో చిన్న చిన్న కంట్రీస్లో మెయిన్ ఆస్పెక్ట్ ఏముంటుంది? ఇలా సముద్రాల దగ్గర ఉన్న వాటిలో టూరిజం ఉంటుంది. చాలామంది రిచెస్ట్ పీపుల్, బిజినెస్ పర్సన్స్, సో ఇలాంటి వాళ్ళందరూ కూడా, నార్మల్ పీపుల్ కూడా ఐలాండ్ కంట్రీస్ని టూరిజం పేరు మీదట విజిట్ చేయాలనుకుంటారు. సో వాళ్ళకి పర్మిషన్స్ లాంటివి పెట్టడం వల్ల కొంతవరకు ఎకనామికల్గా వీళ్ళకి మేబీ అంత ప్రాఫిట్ ఉండకపోవచ్చు. సో ఇలాంటివి తీసేయడం వల్ల కొన్ని డేస్ అటు వాళ్ళకి సెక్యూర్ పరంగా ఓకే, అండ్ ఎకనామికల్గా బెనిఫిట్ ఉంటుంది, అండ్ మిగతా వాటి పరంగా. ఇది నేను మీకు ఎందుకు చెప్పాను, రీసెంట్గా కనుక చూస్తే చాలా కంట్రీలు, మలేషియానే కాదు చాలా కంట్రీలు వీసా ఫ్రీ పర్మిట్ని ఇస్తున్నాయి అనమాట. లైక్ ఇండియాకి ఇప్పుడు శ్రీలంక, వియత్నాం, థాయిలాండ్. సో మీరు థాయిలాండ్కి వెళ్ళాలన్నా, వియత్నాంకి వెళ్ళాలన్నా, శ్రీలంకకి వెళ్ళాలన్నా, ఈవెన్ మలేషియాకి వెళ్ళాలన్నా, సో మనకి వీసా అనేది అవసరం లేదు ఇండియన్స్కి. ఒక సెర్టైన్ డేస్ అవి ఇచ్చినాయి అనమాట, కొంత టైం పీరియడ్ అప్పటి వరకు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. అయితే థాయిలాండ్ ఉంది చూసారా, రీసెంట్గా ఇండియాతో థాయ్ కార్పెట్ అనే ఒక యుద్ధ విన్యాసాన్ని మనకి కండక్ట్ చేశారు. ఎక్కడ? ఇండియా అండ్ థాయిలాండ్, అండమాన్ సీ దగ్గర ఈ సంవత్సరం. నార్మల్గా ఇండియాకి అండ్ థాయిలాండ్కి మధ్యలో మైత్రి అనే ఒక ఎక్సర్సైజ్ ఉందన్నమాట. వియత్నాంకి ఇండియాకి సంబంధించి విన్ బ్యాక్స్ అనే యుద్ధ విన్యాసం ఉంది, వియత్నాం అండ్ భారత్. నెక్స్ట్ శ్రీలంకకి సంబంధించి మిత్రశక్తి అనేది ఇండియాకి శ్రీలంకకి సంబంధించిన వన్ ఆఫ్ ద ఎక్సర్సైజ్. అది కాకుండా స్లినెక్స్ అని చెప్పేసి ఉంటుంది, శ్రీలంక ఇండియా ఎక్సర్సైజ్గా కూడా దీన్ని చెప్పొచ్చు అనమాట. సో నెక్స్ట్ వియత్నాం యొక్క క్యాపిటల్ ఉంది చూసారా, అది హనోయ్. అండ్ నెక్స్ట్ శ్రీలంకకి క్యాపిటల్ 2 ఉన్నాయి, ఒకటి కొలంబో అని చెప్పేసి అంటాం, ఇంకొకటి జయవర్ధనపుర కోటే అని చెప్పేసి ఉంటుంది. ఈ 2 కూడా శ్రీలంకకి సంబంధించిన ఇంపార్టెంట్ రాజధానులు, క్యాపిటల్స్ గా చెప్పొచ్చు. అలాగే ఇండియాకి శ్రీలంకకి మధ్యలో ఏదైతే బ్రిడ్జ్ ఉందో, సో దానిని మనకి రామసేతు వారధి అని చెప్పేసి అంటాం, విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ద పంబన్ బ్రిడ్జ్. రామసేతు వారధి అని పిలవచ్చు, లేదా పంబన్ బ్రిడ్జ్ అని కూడా పిలవచ్చు. రీసెంట్గా శ్రీలంకని విజిట్ చేసిన ఇండియన్ మినిస్టర్ లేదా యూనియన్ మినిస్టర్ ఎవరంటే ఫినాన్స్ మినిస్టర్ అయిన నిర్మల సీతారామన్ గారు శ్రీలంకని విజిట్ చేశారు. విజిట్ చేయడంతో పాటుగా శ్రీలంకలోని ట్రింకోమలే అనే ప్లేస్ ఉందన్నమాట. సో ఈ ట్రింకోమలే ప్లేస్లో ఎస్బీఐని కూడా మనకి ఇనాగ్రేట్ చేశారు, ఎస్బీఐ బ్రాంచ్ని. సో ఇది ఓవరాల్గా మనం రీసెంట్ అప్డేట్స్. ఎందుకంటే ఇప్పుడు శ్రీలంక వీసా ఫ్రీ పర్మిట్ ఇచ్చింది కదా, ఇండియాలో కొన్ని గ్రూప్ ఆఫ్ సంస్థలు ఏం చేస్తున్నాయంటే, సో అక్కడ శ్రీలంక మనకి రిలీజియన్ పరంగా, అంటే జనరల్గా చెప్పాలంటే రామాయణం పరంగా చాలా హైలైట్ ప్లేస్గా చెప్తా ఉంటారు, రామాయణానికి సంబంధించిన ప్లేసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారు, రామాయణ యాత్ర ఫ్రమ్ ఇండియా టు శ్రీలంక. సో ఇవి ఆర్గనైజ్ చేసి ఇండియా నుంచి చాలా మంది పీపుల్ని శ్రీలంకకి తీసుకెళ్తున్నారు ఈ మధ్యన. అది ఎందుకు పాసిబుల్ అయింది? శ్రీలంక ఇండియాకి వీసా ఫ్రీ పర్మిట్ ఇచ్చింది కాబట్టి. సో దానివల్ల ఏమవుతుంది, మనం శ్రీలంకని విజిట్ చేయడం, అక్కడ మనం రిలేషన్స్ని కంట్రీస్ పరంగా పెంచుకోవడము బాగుంటుంది, శ్రీలంక మన వల్ల ఎకనామికల్గా కొంతవరకు బెనిఫిట్ పొందడం కూడా బాగుంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. మలేషియా ఈజ్ గ్రాంటెడ్ వీసా ఫ్రీ పర్మిషన్ టు దట్ ఇండియన్స్ ఫ్రమ్ December 1st onwards up to 30 days along with Indians, and this facility is given by Malaysia to Chinese people also. So next one, book and other కి సంబంధించి బట్ కొంచెం డిఫరెంట్ అని కూడా చెప్పొచ్చు అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ప్రణబ్ మై ఫాదర్ ఆ డాటర్ రిమెంబర్స్ అనే బుక్ని మనకి షర్మిష్ఠా ముఖర్జీ, బుక్ని రాసింది గుర్తుపెట్టుకొని, షర్మిష్ఠా ముఖర్జీ, ప్రణబ్ ముఖర్జీ గారి డాటర్, ఆయన ఫాదర్ గురించి రాసిన బుక్ ఇది. బుక్ అండ్ ఆధార్కి సంబంధించిన కరెంట్ అఫైర్. ప్రణబ్ ముఖర్జీ గారు 2012 నుంచి 2017 మధ్యలో ఇండియాకి ప్రెసిడెంట్గా వర్క్ చేశారు. భారతదేశ రాష్ట్రపతిగా తన బాధ్యతల్ని నిర్వహించారు 2012 నుంచి 2017 మధ్యలో ప్రణబ్ ముఖర్జీ గారు. అండ్ ఆయన పొలిటికల్ కెరియర్ కూడా సో మనకి చాలా హైలైట్ అని చెప్పొచ్చు. ఆయన ప్రొఫెషనల్, పర్సనల్కి సంబంధించిన ఇంపార్టెంట్ విషయాలని ఆయన యొక్క డాటర్ అయిన షర్మిష్ఠా ముఖర్జీ గారు ప్రణబ్ మై ఫాదర్ ఆ డాటర్ రిమెంబర్స్ అనే దాన్ని రాయడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా దీన్ని మనం చెప్పొచ్చు అనమాట. సో మనకి ఫస్ట్ విమెన్ ప్రెసిడెంట్గా ప్రతిభా పాటిల్ గారు, సో ప్రెసెంట్ ప్రెసిడెంట్, సెకండ్ విమెన్ ప్రెసిడెంట్గా ద్రౌపది ముర్ము గారు ఉన్నారు. ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. సో ఇలా కొంతమందిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈవెన్ మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలువబడే అబ్దుల్ కలాం గారు కూడా భారతదేశ రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి. సో ఇలాంటి లెజెండరీ లిస్ట్ లో ఉన్నారు ప్రణబ్ ముఖర్జీ గారు. ఆయనకి సంబంధించిన బుక్కే ప్రణబ్ మై ఫాదర్. సో వన్ లైనర్ కరెంట్ అఫైర్గా దీన్ని గుర్తుపెట్టుకోండి, సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మనకి ఇది ఎస్టాబ్లిష్ చేయబడింది. దాదాపుగా ఇది ఎస్టాబ్లిష్ చేయబడి 75 years కంప్లీట్ అవ్వడంతో దీనికి సంబంధించిన ఒక స్టాంప్ని రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. రీసెంట్గా మనం మీరాబాయి గారి యొక్క జన్మదినోత్సవం గురించి, యానివర్సరీ గురించి చెప్పుకున్నప్పుడు మాట్లాడుకున్నాం. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆమె యొక్క
గౌరవార్థంగా ఒక కాయిన్ ని రిలీజ్ చేశారని. అలాగే సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ కి సంబంధించి 75 ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా ఒక స్టాంప్ ని రీసెంట్ గా రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అని చెప్పేసి అంటాం. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ఉంది చూసారా, దాని ఆధ్వర్యంలో ఇది 75 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఈ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కలిసి దీని యొక్క హానర్ గా 75 ఇయర్స్ యొక్క మెమరబుల్ థింగ్ కోసం ఒక స్టాంప్ ని రిలీజ్ చేయడం జరిగింది. అదే ఈ వన్ లైనర్ కరెంట్ అఫైర్. ఒక్కొక్కసారి మిమ్మల్ని CMFRI యొక్క ఎబ్రివేషన్ అడుగుతారు, సో లేకపోతే ఎన్ని ఇయర్స్ కంప్లీట్ చేసుకుందని అడుగుతారు, సో దీన్ని ఎవరి అండర్లో ఉందని చెప్పేసి అడుగుతారు. ఇలాంటివి ఈ వన్ లైనర్ కరెంట్ అఫైర్ లో ఇంపార్టెంట్ అండి. సో నెక్స్ట్ వన్, S&P అనే గ్లోబల్ ఫార్చ్యూన్ గ్లోబల్ కంపెనీ ఏదైతే ఉందో ఇండియాకి సంబంధించిన GDP ఫోర్కాస్టింగ్ ని రెడ్యూస్ చేసింది. 2023 ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించి 2024 ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించి ఫస్ట్లో అది 6.4% GDP ఉండొచ్చు అని చెప్పింది. బట్ ఇప్పుడు దాన్ని 6%కి కట్ చేయడం జరిగింది, డిక్లైన్ చేయడం జరిగింది. 2025లో 6.9% ఉండొచ్చు అని చెప్పింది, బట్ అది ఇప్పుడు 6.4% చెప్పడం జరిగింది. దానికి సంబంధించింది ఈవెన్ వరల్డ్ బ్యాంక్, IMF ఇలాంటి ప్రపంచంలోని ఏవైతే ఫినాన్షియల్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయో అవి కొన్ని కంట్రీస్కి సంబంధించిన జీడిపిని అండ్ ప్రజెంట్ ఇయర్కి నెక్స్ట్ మనకి ఉండే ఇయర్కి కూడా ఒక ఏమంటారు ఆన్ యావరేజ్గా ఎస్టిమేటెడ్ జీడిపిని ఇవ్వడం జరుగుతుంది. ఉన్న పరిస్థితులను బట్టి దాన్ని ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు. అదేవిధంగా S&P గ్లోబల్ ఏదైతే సంస్థ ఉందో ఇండియాకి సంబంధించిన ఫోర్కాస్టింగ్ జీడిపిని 2023-24 అది ఏదైతే ప్రకటించిందో 2024-25కి సంబంధించి అండ్ అది ప్రకటించిన దానికంటే ఇంకా తక్కువకి డిక్లైన్ చేసి చెప్పడం జరిగింది రీసెంట్గా. సో దానికి సంబంధించింది అడుగుతారు, ఫస్ట్ ఎంతవరకు అది చెప్పింది, నెక్స్ట్ ఎంతవరకు డిక్లైన్ చేసింది, ఏ ఇయర్కి సంబంధించి ఎంత. సో ఈ క్వశ్చన్స్ని మ్యాక్సిమం అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో నెక్స్ట్ వన్ చూడండి, మనకి ఎయిర్ ఇండియా తర్వాత ఇండిగో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ పవర్డ్ చాట్ బోర్డ్ని మనకి స్టార్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పచ్చు. సో ఈ ఎయిర్లైన్ సర్వీసెస్లో మనకి ఎయిర్ ఇండియా వచ్చేటప్పటికి ఫస్ట్ టైం ఈ చాట్ బోర్డ్ సర్వీస్ అనే దాన్ని లాంచ్ చేయడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇండిగో రీసెంట్గా 6E స్కై అనే పేరు మీదట ఈ చాట్ బోర్డ్ని రిలీజ్ చేసిందనమాట. అదే ఇక్కడ మనకి కరెంట్ అఫైర్గా చెప్పచ్చు. అండ్ ఇందులో కస్టమర్కి సంబంధించిన క్వైరీస్ అన్ని కూడా చాట్ GPT రూపంలో మనకి డిస్కస్ చేయబడతాయి. సో ఆ లాంగ్వేజ్ ఆ ప్రోగ్రామ్ ద్వారా అండ్ ఇవి 10 డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఉంటాయి. మనం రీసెంట్గా ఇండిగో అనే దాన్ని చూసాం. ఏంటంటే మనకి నోయిడా దగ్గర ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాబోతుంది అతి త్వరలో. సో అక్కడ ఫస్ట్ ఎయిర్లైన్ సర్వీసెస్ని అందించేది ఇండిగో అని చెప్పేసి మనం డిస్కస్ చేయడం జరిగింది. ప్యారిస్ ఎయిర్ షోకి సంబంధించి ఒక రికార్డ్ని క్రియేట్ చేసింది ఇండిగో అని కూడా మనం డిస్కస్ చేసాం. దాని హెడ్ క్వార్టర్స్ గుర్గావ్లో ఉందని, ఇలాంటి గురుగ్రామ్లో ఉందని, ఈ పాయింట్స్ అన్ని ఆల్రెడీ మనం డిస్కస్ చేసినవే. మళ్ళీ ఇండిగో న్యూస్లో ఎందుకు ఉంది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో కూడిన చాట్ బోర్డ్ సిస్టమ్ని ఎయిర్ ఇండియా తర్వాత లాంచ్ చేసిన ఎయిర్లైన్ సర్వీస్ ఇండియాలో రీసెంట్గా ఇండిగో. అండ్ ఎన్ని లాంగ్వేజెస్ అని కూడా అడుగుతారు, 10 డిఫరెంట్ లాంగ్వేజెస్లో మైక్రోసాఫ్ట్తో టైఅప్ అయ్యి సో ఇప్పుడు మనకి ఇది చేస్తుంది అనమాట. అలాగే 2023లో వర్డ్ ఆఫ్ ద ఇయర్గా ప్రకటించింది కోలిన్స్ డిక్షనరీ ఏ పదాన్ని అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీగా చెప్పొచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. ఈరోజు మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో వాటి రివ్యూ చూద్దాం. ఫస్ట్ వన్, బోయిథా బాందన లేదా బాలి జాతర అని కూడా పిలవచ్చు. ఒడిస్సాలోని పారాదీప్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా పారాదీప్ పోర్ట్ దగ్గర దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో దీన్ని ప్రారంభించారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము. దాంతో పాటుగా మల్టీ లాజిస్టిక్ పార్క్ అనే దాన్ని కూడా వర్చువల్గా ప్రారంభించినట్టు మనం డిస్కస్ చేసుకున్నాం. అండ్ పారాదీప్ పోర్ట్ని సూపర్ సైక్లోన్ పోర్ట్ అంటారని దాని డీటెయిల్స్ అన్నిటిని డిస్కస్ చేసాం. నెక్స్ట్ స్వైన్ ఫ్లూ. అండ్ యూకేలో ఫస్ట్ హ్యూమన్ రిలేటెడ్ స్వైన్ ఫ్లూ అనే దాన్ని ఫస్ట్ కేస్ని రికగ్నైజ్ చేసింది యూకే హెల్త్ డిపార్ట్మెంట్. అండ్ దాని రిలేటెడ్ కూడా కొంతవరకు మనం కవర్ చేయగలిగాం. రీసెంట్గా బుకర్ ప్రైజ్ ఆఫ్ 2023ని ప్రకటించడం జరిగింది. దాన్ని ఐర్లాండ్ యొక్క ఆథర్ అయిన పాల్ లెంచ్ అనే పర్సన్ మనకి రిసీవ్ చేసుకోవడం జరిగింది. అండ్ దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని మనం డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ జవేరీలాల్ మెహతా, ఇండియాకి సంబంధించిన ప్రముఖ అండ్ ఫోటో జర్నలిస్ట్గా ఈయన చెప్పొచ్చు. అండ్ ఈవెన్ 2018లో పద్మశ్రీ అవార్డుని కూడా ఈయన అందుకున్నారు. ఇండియాలోని చాలా మేజర్ ఇన్సిడెంట్స్కి సంబంధించిన ఫోటో జర్నలిజాన్ని ఈయన కవర్ చేశారు అండ్ రీసెంట్గా చనిపోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫార్లోషినియస్ ర్యాపిడస్ అనేది ఏదైతే ఉందో ఈ డైనోసర్ స్పీషియస్ని 125 మిలియన్స్ ఇయర్స్కి సంబంధించిందిగా ఇటీవల సైంటిస్టులు రికగ్నైజ్
రికగ్నైజ్ చేయడం జరిగింది. అది కూడా బ్రెజిల్లో దీన్ని రికగ్నైజ్ చేశారనమాట. అండ్ ద నెక్స్ట్ మలేషియా అండ్ ఇండియన్స్కి 30 days వరకు కూడా ఫ్రీ వీసా పర్మిట్ని ఇవ్వడం జరిగింది. అండ్ మనతో పాటుగా చైనీస్కి కూడా ఇలాంటి ఫెసిలిటీని మలేషియా కల్పించింది. మలేషియాతో పాటుగా శ్రీలంక, వియత్నాం, థాయిలాండ్ గతంలోనే ఇండియాకి వీసా ఫ్రీ పర్మిట్ని కొన్ని డేస్ వరకు కూడా మనకి గ్రాంట్ చేయడం జరిగింది. ప్రణబ్ మై ఫాదర్ అనే బుక్ని ప్రణబ్ ముఖర్జీ డాటర్ గారు రాయడం జరిగింది. శీతల్ మహాజన్ ముఖర్జీ. సో దానికి సంబంధించిన ఆధార్ అండ్ బుక్. నెక్స్ట్ మనకి ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 75 years కంప్లీట్ చేసుకున్న సందర్భంగా దీన్ని స్టాంప్ని రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. S&P గ్లోబల్ 2023-24కి గతంలో ఏదైతే 6.4% అని 2023 ఫినాన్షియల్ ఇయర్కి జీడిపి ఇచ్చిందో దాన్ని 6%కి కట్ చేసింది. 6.9% 2025కి ఇచ్చిందో దాన్ని 6.4%గా డిక్లైన్ చేయడం జరిగింది. అండ్ ఇండిగో ఎయిర్ ఇండియా తర్వాత చాట్ బోట్ సర్వీస్ని తన కస్టమర్స్ కోసం లాంచ్ చేసింది. దీనికోసం మైక్రోసాఫ్ట్తో టైఅప్ అయ్యి తన కస్టమర్స్కి 10 different లాంగ్వేజెస్లో చాట్ జీపీటీ ద్వారా ఈ చాట్ బోర్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సర్వీసెస్ని ఇండిగో అందించనుంది. సో ఇవి ఈరోజు మనం ఓవరాల్గా డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.